వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వరి విత్తనాల కొనుగోలులో రైతులు మెలకువలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఖరీఫ్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు ఆర్బీకేల ద్వారా గానీ డీలర్ల దగ్గర నుండి విత్తనాలు కొనుగోలు చేస్తుంటారని, అటువంటి సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కొనుగోలు చేసిన విత్తనాలలో మొలక శాతాన్ని గమనించాలని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో ఎరువులు కూడా రైతులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రైతు సోదరులు మన రైతు భరోసా కేంద్రాల నుంచి కానీ డీలర్ల నుంచి కానీ విత్తనాలు తీసుకుంటూ ఉంటారు. మీరు తీసుకునేటప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొలక శాతం కట్టాలి. 100 గింజలు తీసుకొని దాన్ని నీళ్ళలో తడిగుడ్లో కానీ లేకపోతే ఇసుక కలిపిన పేపర్లో కానీ కలిపి పెడితే దాంట్లో 80 గింజలు పైన మొలక వచ్చినచో మొలక శాతం కరెక్ట్గా ఉన్నట్టు, 80% లోపు ఉన్న అట్లయితే ఆ డీలర్కి కానీ ఆ రైతు భరోసా కేంద్రానికి కానీ వాపసు ఇవ్వచ్చు. అంటే బ్యాగ్ ఓపెన్ చేయకుండా. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా పోతున్నాం. వీలైనంత వరకు 30 కేజీల దాకా పోతున్నారు విత్తనం, ఎందుకంటే ఎలుకలు పెడదని. 20 కేజీల దాకా వేసుకోవచ్చు, కానీ రైతులు ఫీజిబిలిటీ బట్టి వేసుకుంటున్నారు. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువులు కూడా మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా కానీ డీలర్ల ద్వారా కానీ పోయినసారి ఎట్లా సరఫరా చేసాము విరివిగా, ఆ విధంగానే అంతకంటే ఎక్కువగా విరివిగా సరఫరా చేసేందుకు మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ నవ చైతన్య సంక్షేమ సంఘం తెనాలి పట్టణ మరియు యోజన అధ్యక్షుల నియామకం జరిగింది. ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్, తెనాలి పట్టణ అధ్యక్షులుగా చట్టు శ్రీనివాసరావు, యోజన పట్టణ అధ్యక్షులుగా విశ్వనాథపల్లి శంకర్లను నియమించి నియామక పత్రాలు అందజేశారు. సంఘ అభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ నవ చైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మేడిపోయిన గంగా గారిచే ఈరోజు 26/6/2004 నుండి తెనాలి పట్టణ నవ చైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షునిగా శ్రీ చట్టు శ్రీనివాసరావు నేను ఈ ఉత్తరము జారీ చేసి నియామక పత్రం అందజేయడం జరిగింది. చట్టు శ్రీనివాసరావు నేను రాగద్వేషాలకు అతీతంగా బీజశాలకు పోకుండా బీసీల ఐక్యతకు అభివృద్ధి పాటుపడతానని, బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెడతానని, కుల మత వర్గ వర్ణ భేదాలకు సంబంధం లేకుండా బీసీ జాతి పురోభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని, రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం నడుచుకుంటానని దైవసాక్షిగా ప్రయాణం చేస్తున్నాను. కార్యక్రమంలో మల్లంపల్లి భీష్మపాములు, బడుగు మహేష్, బడుగు నాగరాజు, కె లక్ష్మణరావు, ఆవినిగడ్డ ధనరాజ్, పి ఎల్లమంద, మట్టి నరేంద్ర, గోళ్ల శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ నవ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడిగా తెనాలి పట్టణ చట్టు శ్రీనివాసరావు గారికి టౌన్ అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది. అలాగే శంకర్ గారికి యూత్ అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బీసీలకి అండదండలుగా ఉండి వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా అన్యాయం జరిగితే ఎంబటే స్పందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ నవ చైతన్య బీసీ అధ్యక్షునిగా మన గంగా అన్న ఆధ్వర్యంలో నవ యువకుడిగా నేను కూడా జాయిన్ అయ్యాను. కక్షపాతాలు లేకోకుండా సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటాయని చెప్పి మనం చేసుకుంటున్నాం. బాల నృత్య కళాకారిణి గ్రీష్మశ్రీకు విద్యాశాఖ ప్రోత్సాహం ఉంటుందని పాఠశాల ఆర్జేడీ బి లింగేశ్వరరెడ్డి చెప్పారు. స్థానిక శ్రీ అరవింద విద్యా కేంద్రంలో బుధవారం గ్రీష్మశ్రీ అభినందన సభ జరిగింది. సమావేశానికి శ్రీ అరవింద విద్యా కేంద్రం డైరెక్టర్ కొండపనేని సంపూర్ణ అధ్యక్షత వహించారు. 3 రాష్ట్రాల గవర్నర్ల సత్కారం పొందిన 8 సంవత్సరాల బాలిక గ్రీష్మశ్రీ గుంటూరు జిల్లా విద్యార్థిని కావటం జిల్లాకే గర్వకారణమని ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి అన్నారు. ప్రతిభను ప్రోత్సహించడంలో విద్యాశాఖ ముందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం 4వ తరగతి చదువుతూ కూచిపూడి నృత్యంలో విశేష ప్రతిభ చూపిన గ్రీష్మశ్రీను ఆయన సత్కరించారు. సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రోత్సాహం ఉంటే గమ్యం చేరడం ఎంత మాత్రం కష్టం కాదని గ్రీష్మశ్రీ నిరూపించిందన్నారు. ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే విజయం అంచనా విద్యార్థులు అధిరోహించగలరని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్ నిర్మలాకుమారి, నందిపాటి శివకుమారి, పాఠశాల సెక్రటరీ వై మోహన్ రావు, కె సంధ్య పాల్గొనగా మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, జయంతి బాబులు పర్యవేక్షించారు. రోటరీ క్లబ్ తరపున ఈదర పూర్ణచంద్, సినీ నటులు వేమూరి విజయభాస్కర్, మన్నే సత్యనారాయణ, వెంకీ రామన్లు, గ్రీష్మశ్రీను సత్కరించారు. కంపల్సరిగా అభినందన సభ ఇక్కడ తెనాలి ఏర్పాటు చేస్తున్నామంటే అలాగే అని మరి ఆయన పిలుపు మేరకు ఆ చిన్నారి సంబంధించి అభినందన సభకు రావడం జరిగింది. ముఖ్యంగా మరి చూసాం అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒక వెల్కమ్ డ్యాన్స్లో నిజంగా ఎంత చక్కగా అభినయంగా అమ్మాయి చేస్తుందో ఒకసారి మనము అందరం కూడా గ్రహించవలసి ఉంటుంది. ఎందుకంటే అంటే పిల్లలను ఏ విధంగా చిన్నతనం నుంచే ఒక కార్యక్రమాలకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చెప్పారు సార్, ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం అనేది ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని. ఆ విధంగా ముఖ్యంగా తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఒక స్పోర్టివ్తో ఆ అమ్మాయిని ఆ విధంగా మరి తీర్చిదిద్ది ఉన్నారు. ఆ డ్యాన్స్ మాస్టర్ కానీ ఆమె టీచర్ కానీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అంటే మన ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, ఏ విధమైన పద్ధతులు పాటిస్తుంది అనే దానిపైన, పిల్లల్ని ఏ విధంగా తయారు చేస్తున్నాం అనే దానిపైన సమాజంలో తీసుకెళ్ళడంలో, ఇంటింటికి వెళ్ళి చెప్పడంలో తప్పు లేదు. కాబట్టి ఆ విధంగా చెప్పడంతో పాటుగా నూతన జ్ఞానానికి సంబంధించి ప్రస్తుతం అందిస్తున్న సమాజం ఏ విధంగా ముందుకెళ్తుందనే దానిపైన ఫోకస్ చేయవలసి ఉంటుంది. మీ జీవితంలో ఎవరైనా సరే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫర్ ఎవరైతే మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తారో, మిమ్మల్ని జీవితంలో ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ కోసం మీరు ఎత్తుక్కుంటే మీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని మీరు అచీవ్ చేయగలరు. యాక్చువల్లీ వాట్ ఐ హర్డ్ ఆన్ ఈజ్ దట్ గ్రీష్మశ్రీ విషయంలో నేను ఏదో కాలేజీ ఫంక్షన్కి వెళ్ళా, ఒక గెస్ట్గా వాళ్ళు పిలిస్తే వెళ్తే అప్పుడు ఆ అమ్మాయి అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తే చూసా. ఆ చిన్నపిల్ల కళ్ళు, అభినయం, నేను ఐ వాజ్ చాలా ఇమ్మీడియట్గా బాగా రెస్పాండ్ అయ్యాను. నేను ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చూసి వెంటనే అమ్మాయికి ఆ రోజునే అనౌన్స్ చేశాను నేను అదే డయాస్ మీద, ఈ అమ్మాయికి తప్పనిసరిగా నేను త్వరలో గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్తానని. అలాగే కర్ణాటక జనరల్గా రాజ్భవన్లో ఈ నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం ఉంది రాజ్భవన్లో చేయనివ్వరు, రాజ్భవన్ కల్చరల్ మీట్లో చేయనిస్తారు. కానీ కర్ణాటక గవర్నర్ గారి ప్రత్యేకమైన అనుమతితో కర్ణాటక రాజ్భవన్లో ఆ పాప నృత్యం చేయటం, ఆయన రెస్పాండ్ అయిపోయింది, ఆమెను సత్కరించి అలాగే కొంత డబ్బు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయటం, అది ఎంకరేజ్మెంట్. అది చూసి నాకు వెంటనే మళ్ళీ హర్యానా గవర్నర్ గారు పిలిచి ఆమెను సత్కరించడం, గౌరవించడం, అది ఎంకరేజ్మెంట్. ఆ తర్వాత త్రిపుర గవర్నర్ గారు మళ్ళీ పిలవటం, చేయటం, అది ఎంకరేజ్మెంట్. సో ఎంకరేజ్మెంట్ అనేది అంటూ ఉంటే జీవితంలో ఎవరైనా ఏ స్థితికైనా ఎక్కడికైనా వెళ్ళగలరు. కార్యక్రమంలో నాట్య గురువులు నిర్మలా రమేష్ ను దుశాలువాతో పాఠశాల యాజమాన్యం సత్కరించారు. అలాగే గ్రీష్మశ్రీ తండ్రి అరుణకుమారి, తండ్రి శెవ్వ కృష్ణారెడ్డిలను ఆర్జేడీ అభినందించి సత్కరించారు. రోజు కూడా పాప స్కూల్ అయిపోయినాక, స్టడీ అవర్ కూడా అయిపోయినాక వెళ్తుందట డాన్స్కి 2 hours. ఇప్పుడు మాకు అంతకుముందు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్కూల్ అవగానే వెళ్ళిపోయేవారు, ఏ రోజు వరకు ఆ రోజు చేసేవారు కాదు. మేము చెప్పామన్నమాట, ఇటు అమ్మాయి అంత శ్రద్ధగా చిన్నప్పుడే అటు డాన్స్ని ఇటు స్టడీ అవర్స్ చదువుని నెగ్లెక్ట్ చేయకుండా చాలా మంచి స్టూడెంట్ కూడా క్లాస్లో కూడా. ఆ విధంగా ఆ పాపని మన నిర్మలా రమేష్ గారు ఇంత చిన్న వయసులోనే అంత ప్రావీణ్యత సంపాదించేలా కృషి చేశారంటే ముందుగా నిర్మలా రమేష్ గారిని మనం అభినందించాలి. ఆ తర్వాత పాపకి ప్రోత్సాహం ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం అభినందించాలి. ఆ తర్వాత దిలీప్ రాజా గారు ఆ పాపకి ఎంతో అండగా సహకారంగా ఉండి తల్లిదండ్రులకి ఇతర రాష్ట్రాలకు కూడా తీసుకెళ్ళి పెర్ఫార్మెన్స్ ఇవ్వటం, అక్కడ గవర్నర్స్ ఆ పాపని అభినందించటం, సన్మానం చేయటం అనేది చాలా విశేషమైనటువంటి గా మనం భావించాలి. అంత చిన్న వయసులో ఆ పాపకి అంత సత్కారాలు పొందటం అనేది ఇటీవలే రవీంద్ర భారతిలో కూడా చేసిందని తెలిసింది. ఇక అసలు ఆ అమ్మాయికి ఆ నృత్యం అనేది జీవితంలో భాగంగా అయిపోయి
మనం ఎక్కడా కూడా అభినయంలో ఎక్కడా తేడా లేకుండా అంత చిన్న పాప అంత చక్కగా చేస్తున్నందుకు ఈరోజు మనం అభినందించడానికి మళ్ళీ స్కూల్ తరఫున కూడా అభినందించాలని మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. టీసీ ఇవ్వకుండా గత 13 రోజులుగా తిప్పుతూ పాఠశాల సిబ్బంది తమని ఇబ్బంది పెడుతున్నారని ఓ విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే పట్టణ మారిస్పేటలోని ఎన్సీఆర్ఎన్ఎం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థికి టీసీ ఇవ్వాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరగా రేపు రండి తర్వాత రండి అంటూ కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికీ 13 రోజులు గడిచినా టీసీ ఇవ్వలేదని, ప్రతిరోజు వచ్చి తిరిగి వెళుతున్నామని విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సిబ్బంది టీసీ ఇవ్వకపోగా తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె తెలిపింది. ఇప్పటికైనా తమ పిల్లవాడికి టీసీ ఇప్పించాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. సాయంత్రం అంటారు, సాయంత్రం వస్తే పొద్దున్న అంటారు. కనీసం ఒక ఆడ మనిషితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడండి ఆ సార్ అయితే. మరి ఇంకెత్తు నెగుతారు. గోపి సార్ అంటారు, ఆయన రైటర్ అయి ఉంటాడు అనుకుంటా. నాకైతే చదువు రాదు, నేను చదువుకోలేదు, ఈడనే చదువుకుంటాడని మా బాధ. ఇంతెత్తు నెగిరి మాట్లాడితే మేమేం సమాధానం చెప్తానండి? ఒక ఆడదాన్ని నాకు సమాధానం చెప్పగలుగుతానా? కొన్ని అలాగే తిన్నాక మాకు ఒక మాట చెప్పమనండి. ఏమని? అమ్మ మీకు బుక్కులు రాలేవు, లేదా టీసీకి టైం పట్టింది, 10 రోజుల తర్వాత రమ్మనండి, నేను వస్తాను. బండి మానేసాం, పని మానేసాం. ఉదయం వస్తే సాయంత్రం రమ్మంటారు, సాయంత్రం వస్తే ప్రిన్సిపల్ రాలేదంటాడు, ప్రిన్సిపల్ వస్తే రేపు రాపో అంటారు. రేపు వచ్చినాక నిన్న అయితే టీసీ ఇవ్వడానికి 4 గంటలకు బ్యాంక్ పని మీద పోయి వచ్చి మా బాబుని వీడికి 1వ క్లాస్లో కింద పడితే ఇగోండి స్కానింగ్ గుడికి వెళ్ళాను, నేను ఎక్స్రే తీయించుకొని వచ్చాను. ఆ ఎక్స్రేకి వెళ్ళడానికి ఆయన అడిగా, సార్ నేను హాస్పిటల్కి పోవాలంటే కూడా ఉండవు, నాకు బ్యాంక్ పని ఉంది అని బ్యాంక్ పని చూసుకొని వచ్చి నాకు టీసీ ఇచ్చాక ఇటువంటి టైం కూడా ఉంది. ఈ టైంకి వెళ్ళాను నేను నిన్న హాస్పిటల్కి, వాడికి చెయ్యి ఇరిగింటే దాంట్లో డ్యామేజ్ లేదని వచ్చింది కాబట్టి నా అదృష్టం బాగుంది. ఇంకేమన్నా అయితే పిల్లనైనా పట్టించుకుంటున్నావా? నువ్వు ఇక్కడ వేసుకొని పడుకున్నా, పిల్లల్ని తీసుకున్నా, ఒళ్ళో పడుకోబెట్టుకున్నా. ఈ నేను కనీసం మీ బాబుకి ఏమైందని కూడా అడగలేదు వాళ్ళు. ఇక్కడ మేము పడుకోబెట్టుకుంటుంటే వాళ్ళంటారు మీకు ముందు చెప్పాలంటే మాకు అడగడం తెలియదు, మీరైనా చెప్పాలి, మేము తినకపోతే మీరు చెప్పండి, మీరు నాకు ఇది కాదు ఇదని నేను అడిగితే మీరు సమాధానం చెప్తే మేము మిమ్మల్ని అప్పుడు కూడా మేము ఇలా మాట్లాడింటే మీరు నన్ను అడగండి. నేను 13 రోజుల నుంచి తిరిగి నాకు ఇసుక పుట్టిందండి. ఇప్పుడు కూడా ఏంటి తిరగంగా ఆ టీసీ నిన్ను ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఏమన్నా నీకు బుక్కులు లేవని తెలుసుగా. ఇప్పుడు నేను అడిగితే లోపలికి ఏమన్నారు, నేను ఇట్లా అడిగానని బుక్కులు లేవంటున్నారు. మీరు బుక్కులు లేకపోతే రేపు వచ్చి తీసుకుని ఎలా చెప్పారు? నాకు మీకు బుక్కులు లేవు కదా, మరి రేపు వచ్చి తీసుకుని ఎలా చెప్పారు? చెప్పకూడదు కదా. అమ్మ వారం తర్వాత రాను, నేను రాకపోతే నువ్వు అడుగు, నేను మన జురుము చేస్తున్నా అప్పుడు అడుగు నన్ను. ఇప్పుడేమో రేపు రమ్మన్నారు, ఇప్పుడు నేను అడిగేందుకు నాకేమో బుక్కులు లేవని చెప్తున్నారు వాళ్ళు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు. రైతులు వరి విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు వహించాలి. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సూచన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.